ఆ సంగతి జరిగి చాలా రోజులు గడిచిపోయాయి. దర్శన్‌కి కరుణ పద్ధతేమీ నచ్చడం లేదు. తాడో పేడో తేల్చుకోకుండా ఈ ఇంట్లో చాకిరీ చేసి ఏం సాధించాలని ఉంటోందో అంతుచిక్కడం లేదు. ఎప్పుడు చూసినా పుస్తకాల్ని పారాయణ చేసేయడం ఆమెకు బెంగగా కూడా ఉంది. ఆ కుర్చీలో ఆ పుస్తకాల మధ్య ఆ పిల్ల జుట్టంతా పండిపోయి, శరీరం ప్రకృతికి లొంగి వార్ధక్యం మీద పడితే ఇలా జీవితం అడవి కాచిన వెన్నెలైపోతుందా ఏంటి? దర్శన్ ఆలోచనలు అలా సాగుతుండేవి. 2, 3 రోజులుగా డాలీ మధ్యాహ్నం పూట ఇంటికి రావడం లేదు. పోయిన నెలలో ఇలాగే వరుసగా 2 రోజులు రాలేదు. కారణం అడిగితే నంగిగా సమాధానం చెప్పింది. కరుణకి ఈ వ్యవహారం ఏమీ నచ్చలేదు. డూప్లే గదిలో పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. షటప్! గెటౌట్! డూప్లే ఉద్రేకంతో అరుస్తున్నాడు. సుధాకర్ చెబుతున్నాడు. నీకు తెలీదన్నయ్యా! ఐ సే యూ గెటౌట్! డూప్లే అనడం స్పష్టంగా వినిపించింది. కరుణ కొద్దిగా తలెత్తి బయటకు తొంగి చూసింది. 5 నిమిషాల తర్వాత వీధి గేటు శబ్దమైంది. గేటు తెరుచుకుని సుధాకర్ బ్రీఫ్ కేస్‌తో వెళ్ళిపోతున్నాడు. కరుణ అతని గదిలోకి వెళ్ళి, నాకు కొద్దిగా పనుంది, బజారుకు వెళ్ళొస్తాను అంది. అతను తలెత్తి ఊ అని తిరిగి చేస్తున్న పనిలో మునిగిపోయాడు. కరుణ ఆ తర్వాత వంటింట్లో ఉన్న దర్శన్‌తో చెప్పి చీర మార్చుకుని, చెప్పులు వేసుకుని జడల్లుకుంటూనే బయటకొచ్చేసింది. టాక్సీలో కూర్చుని శాంటాక్రూజ్ అంది. కరుణకి తెలుసు. టామ్, జాన్ ఇళ్ళు ఒకసారి మాటల్లో డాలీ చెప్పింది. శాంటాక్రూజ్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ కాలనీలో 3వ ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఇద్దరు 2 బ్లాకులు విడివిడిగా ఉన్నా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నంత అభిమానంగా ఉంటారు. టాక్సీ కాలనీ ముందాగింది. టాక్సీకి డబ్బిచ్చి పంపేసింది. 2 క్షణాలు తటపటాయించి చివరికి గబగబా అడుగులు వేస్తూ జాన్ ఇంటి ముందాగింది. నెంబరు సరిగ్గానే ఉంది. సభ్యత అడ్డొస్తోంది కరుణకి. నిగ్రహంగా తెరుచున్న తలుపుల దగ్గర ఆగిపోయింది. లోపల నుంచి నవ్వుతూ మాటలు వినిపిస్తున్నాయి. అడుగులో అడుగు వేస్తూ ముందు గదిలోకొచ్చి సర్పద్రష్టలా వచ్చి ఆగిపోయింది. మంచం మీద డాలీ, జాన్ ఒకే పక్క మీద పడుకుని నవ్వుకుంటున్నారు. కరుణ కోపం కట్టలు తెంచుకుంది. డాలీ! అంది గట్టిగా. త్రుళ్ళిపడింది. గౌను సరిచేసుకుని చెంగున ముందుకు దూకింది డాలీ. కరుణ పక్కకొచ్చి నిలబడింది. కరుణ నిమిషం కూడా ఆగలేదు. డాలీ చేయి పట్టుకుని 2 మెట్లు ఒక్కొక్కటిగా దిగుతూ కిందకొచ్చేసింది. కరుణ వెళ్ళి గంట కాలేదు. డబ్బు తీసుకోలేదు. ఎంత దూరం వెళ్ళిందో ఆలోచిస్తున్నాడు డూప్లే. అతని మనసు ఎన్నడూ లేంది మండుటెండలో గడప బయట కాలు పెట్టిన కరుణ మీద పూర్తిగా లగ్నం అయిపోయింది. వీధిలో టాక్సీ ఆగింది. డాలీ వెనకే కరుణ దిగి టాక్సీకి డబ్బులిచ్చేసింది. డాలీకి భయంగా ఉంది. కరుణ ఏం చెబుతుందో, తండ్రి ఏమంటాడో. తలదించుకుని తన గదిలోకి వెళ్ళబోతుంటే డాలీ చెయ్యి దొరకబుచ్చుకుని డూప్లే గదిలోకొచ్చింది కరుణ. సార్! ఆమె గొంతు విని తల పైకెత్తాడు. మీ డాలీ ఇదిగో. ఎన్నాళ్ళు నేను చూశాను. ఇంక చూడవలసిన పని నాకు లేదు. డూప్లే మొహం ప్రశాంతంగా మారిపోయింది. ఏమైంది కరుణ? ఇప్పుడేం జరిగింది? చివాలన తల పైకెత్తిందామె. ఆ విషయాలన్నీ నేను మీతో చెబితే మీరు నమ్ముతారో లేదో. ఒకసారి మీరన్నారు, యు ఆర్ గవర్నర్స్, బీ ఏ గవర్నెస్ అని. కనుక మీకు నేనేమీ చెప్పలేను. డాలీ బాగోగులు చూడవలసిన బాధ్యత మీది. మీరు ఆమెకు తండ్రిగా న్యాయం చేయండి చాలు. కరుణ కళ్ళల్లో ఉన్నట్టుండి నీళ్లు జలజల రాలాయి. చెప్పు కరుణ. నువ్వొకప్పుడు గవర్నెస్‌గా మా ఇంటికొచ్చావు. కాదన్ను. కానీ నాకు నిన్ను ఆ విధంగా చూడాలని లేదు. ఉన్నట్టుండి నీ మీద ప్రేమ కలిగి కాదు. కానీ దీనికి కారణం కృతజ్ఞత అని నాకు తెలుసు. నా బిడ్డ కేవలం గవర్నర్స్‌గా లేవు ఇన్నేళ్ళు. తల్లిలా, స్నేహితురాలి మాదిరి ఎన్నో విధాల ఆ పిల్లను లాలించి పెంచి పెద్ద చేశావు. ఐ యామ్ సారీ కరుణ. ఐ విల్ విత్‌డ్రా ది వర్డ్స్. జరిగిందేంటో నాకు చెప్పు. కరుణ అటువైపు చూసింది. డాలీ తలదించుకుని గోడవైపు చూస్తూ ఉండి డాలీ తలదించుకుని గోడవైపు చూస్తూ ఉండుండి ఆ చేతి గోళ్లను నోట్లో పెట్టుకుని కొరుకుతోంది. ఏం చెప్పలేను అంది కరుణ. 2 అడుగులు ముందుకు వేసి డాలీ గెడ్డం ఎత్తి పట్టుకుని ఆ పిల్ల మొహంలోకి చూశాడు డూప్లే. పచ్చని ఆ మొహంలో అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు చెప్పు డాలీ, ఏం జరిగింది? డాలీ తండ్రి వైపు విచిత్రంగా చూసింది. తండ్రి తనని పేరు పెట్టి పిలవడం కూడా చిత్రంగానే ఉంది. చెప్పమ్మా. డాలీ మాట్లాడలేదు. నోరు విప్పలేదు. కరుణ ఆమె వైపు చూస్తూ నువ్వెళ్ళి చదువుకో డాలీ అంది. డాలీ పెద్దగా నిట్టూర్చి వెళ్ళిపోయింది. కరుణకి డూప్లేతో జరిగింది చెప్పాలనిపించలేదు. అతను అడగలేదు. వర్షం ఉధృతంగా కురుస్తోంది. రాత్రి చాలా పొద్దుపోయింది. చీకటి కన్ను పొడుచుకున్నా కనిపించదు అన్నట్లుగా ఉంది. కరుణ పక్క మీద నిద్రరాక అటు ఇటు దొర్లుతోంది.
అప్పటి వరకు పుస్తకం చదువుతూ నిద్ర కోసం తాపత్రయపడింది. ఆ నిద్ర ఎంతకీ రావడం లేదు. అకారణంగా నిద్ర పట్టడం లేదు. గాలికి తలుపులు కొట్టుకుంటున్నాయి. ఈ మధ్య తలుపులకుండే కిటికీలు పాడైపోయాయి. ఆ సంగతి గాలుస్తున్నప్పుడు తప్ప మామూలు సమయాల్లో గుర్తుండదు. డూప్లేకి చెప్పాలని ఎన్నోసార్లు అనుకుని మర్చిపోయింది. ఉన్నట్టుండి పెళ్ళున ఉరుములు వినిపిస్తున్నాయి. కిటికీలోంచి చూస్తుంటే మెరుపులకి కళ్ళు కొట్టినట్టవుతున్నాయి. కరుణ కిటికీలోంచి వెలుగుపడే లైటు స్తంభం వైపు చూసింది. అక్కడ స్తంభానికి ఆనుకొని 6 అడుగులకి కొద్దిగా తక్కువ ఉన్న విగ్రహం నిలబడుంది. డిటెక్టివ్ నవలల్లో చదివినట్టు ఫెల్ట్ హ్యాటు, రెయిన్ కోటు వేసుకున్న ఆ మనిషి నోట్లో ఎర్రని వెలుగు గుప్మని వెలిగి ఆరిపోతోంది. కరుణ గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. అతను అప్పుడప్పుడు చెయ్యెత్తి లైటు కాంతిలో చూసుకుంటున్నాడు. అతని వాలకం చూస్తే ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంది. ఈ బొంబాయి మహానగరంలో అప్పుడప్పుడు ఏదైనా టాక్సీ వస్తుందేమో లిఫ్ట్ అడుగుదాం అని ఎదురు చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఇతను ఒకడేమో. కరుణకి భయం పోయింది. ఆతృత, కుతూహలం ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాయి. కరుణ దీపం లేని గదిలో దర్జాగా కూర్చుని అతన్నే గమనిస్తోంది. 2 టాక్సీలు ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోయాయి. అతను ఆపే ప్రయత్నం చేయలేదు. కరుణకి అంతకంతకు ఆశ్చర్యం వేస్తోంది. ఆమెకి అప్పుడప్పుడే ఆవలింతలొస్తున్నాయి. నిగ్రహంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తోంది. తలుపు తెరిచిన చప్పుడయింది. కరుణ ఉలిక్కిపడింది. డాలీ పక్క గదిలోంచి లేచింది. డాలీ లేచిన వెంటనే లైటు వేస్తుంది. ఇప్పుడెందుకో వేయలేదు. కరుణ టక్కున మంచం మీద కొరిగిపోయి దుప్పటి మెడ వరకు కప్పుకుంది. డాలీ బయటకొచ్చింది. కరుణ తల ఇటువైపు తిప్పి డాలీని చూస్తోంది. డాలీ కిటికీ వరకు వచ్చింది. వెంటనే వెళ్ళిపోయింది. కరుణకి అనుమానం వస్తోంది. చటుక్కున మంచం దిగి చప్పుడు కాకుండా తలుపు తెరిచింది. అప్పటికే పరుగులాంటి నడకతో డాలీ గేటు తెరుస్తోంది. కరుణ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. డూప్లే గది తలుపు మీద 2 సార్లు టక్ టక్ మని శబ్దం చేసింది. 2 నిమిషాలకు గాని తలుపు తెరుచుకోలేదు. ఆమె అసహనంగా చూస్తోంది తలుపు వైపు. డూప్లే తలుపు తెరిచి నిర్ఘాంతపోయాడు. ఆమె అతని చెయ్యందుకుని ఇంచుమించు పరిగెత్తి తన గదిలోకి తీసుకొచ్చి కిటికీలోంచి అతనికి చూపించింది. డూప్లేకి అర్థం కాలేదు. అక్కడ డాలీ ఉంది, వెళ్ళండి అంది. డూప్లే నిద్రమత్తు నిష ఒక్కసారి దిగిపోయాయి. అతను కిందకి 2 అంగల్లో వచ్చేశాడు. డాలీని చేరుకునేసరికి 2 నిమిషాలు పట్టింది. ఆ పిల్ల చెయ్యందుకుని అతను పొరుగులాంటి నడకతో ఇంట్లోకి చేరుకున్నాడు. వర్షం కురుస్తూనే ఉంది. అతని గదిలో లైటు వెలిగింది. డాలీ 2 చేతుల మధ్య మొహాన్ని దాచుకుని ఏడుస్తోంది. తండ్రి కొడతాడన్న బాధ కన్నా ప్రియుడు దూరమైపోయాడన్న బాధ వినిపిస్తోంది. కరుణ తల వంచుకుంది. డూప్లే పచార్లు చేస్తున్నాడు. ఉన్నట్టుండి పచార్లు చేయడం ఆపి, చివరికి కరుణ, నువ్వు నా బిడ్డని లేచిపోయేదానిలా తయారు చేశావన్నమాట అన్నాడు. లాగి లెంపకాయ కొట్టినట్లయింది కరుణకి. ఆ పైన అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. తాచుపాములా వేలాడే బెల్ట్ తీసుకున్నాడు. కరుణ లాక్కోబోయింది. అతను విదిలించేశాడామెను. డాలీ వీపు మీద ఒకే ఒక దెబ్బ పడింది. ఆ పిల్లకి మరో దెబ్బ తగలకుండా కరుణ ఆమెను పెనవేసుకుంది. రెండవసారి వేసిన దెబ్బ కరుణకే తగిలింది. డూప్లే బెల్టు దూరంగా విసిరేశాడు. కరుణ డాలీతో పాటు తన గదిలోకి వెళ్ళిపోయింది. 2 పగళ్ళు 2 రాత్రుళ్ళు గడిచాయి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా డూప్లే తలుపు తీయలేదు. కరుణకి తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. పక్కనే ఉన్న గాజు తలుపు మీద బలంగా కొట్టబోయింది. తలుపు తెరుచుకుంది. 2 రోజుల నుంచి ఆ ఇంట్లో ఎవరూ అన్నం నీరు ముట్టడం లేదు. ఇంటి యజమాని కష్టంలో ఉన్నట్టు మూసుకునున్న తలుపులు చెబుతూనే ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకేం తిండి సహిస్తుంది? కరుణ అతన్ని తప్పించుకుని లోపలికొచ్చింది. అతన్ని క్షమాపణలు కోరుకుంటూ, నేనేమీ పిల్లను కావాలని అలా పెంచలేదు. నా మీదున్న కళంకానికే నేను రాత్రింబవళ్ళు నిద్రలేక ఏడుస్తున్నాను. నన్ను క్షమించండి. మీరు ఒప్పుకునేటట్లయితే ఈ రాత్రికే ఢిల్లీ వెళ్ళిపోతాను అంది. డూపులే ఆమె వైపు నిదానంగా చూశాడు. ఈ తప్పు కేవలం నీది కాదు కరుణ. ఇందులో నా బాధ్యత కూడా ఉంది. కాదంటావా? కరుణ జవాబు చెప్పలేదు. ఒకరి బాగు కోరే స్నేహితుడు వాడి లోపాలు ఎత్తి చూపడం చాలా అవసరం. నిజమైన స్నేహితుడు అదే పని చేస్తాడు. ఇది నా తప్పే, కాదంటావా? కరుణ అతని మొహంలోకి చూసింది. అతను చాలా నిజాయితీగా అంటున్నాడు ఆ మాట. అతన్ని చూస్తుంటే ఈ సమయంలో తండ్రి గుర్తుకొచ్చాడు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు చీకటి బాటలో టార్చ్ లైట్ల మాదిరి పనిచేయాలండి. ఆకతాయితనంగా ఆ కాంతి పైకి వెళ్ళినా పక్కలకు వెళ్ళినా పాడైపోయేది పిల్లలే. కరుణ నెమ్మదిగా అంది.
ఇప్పుడు నన్నేం చేయమంటావు? కరుణ నిమిషం ఆలోచించి, ఆ రోజు నేను మీకు చెప్పలేకపోయిన సంగతి ఇప్పుడు చెబుతున్నాను అంది. చెప్పు. డూప్లే ఆమె వైపు నిదానించి చూశాడు. నాకు అనుమానం వేసి బజార్కని చెప్పి జాన్ ఇంటికి వెళ్ళాను. ఆ రోజు డాలీ అతని పక్కనే పడుకునుంది. డూప్లే నిర్ఘాంతపోయాడు. మరీ నాకు చెప్పలేదేం? నేను గవర్నెస్ను కదా. సారీ కరుణ. కొంపముంచి నీకేమీ జరగలేదు కదా? కరుణ తల అడ్డంగా తిప్పింది. ఆ తర్వాత డాలీ నాకు చెప్పింది. జాన్ ఆమెను ఢిల్లీ, కలకత్తా తీసుకువెళ్ళిపోతానని చెప్పాడట. యవ్వనం మొదటి దశలో ఆలోచనలకు ఆస్కారం లేదు కదా. అతను ముద్దు పెట్టుకున్నాడని మాత్రం చెప్పింది. ఆకర్షణకి మొదటి మెట్లో ఉన్న డాలీ అంతకంటే తీపి కలలు కంటూ ఉండడం సహజం. ప్రేమ అనుకుని బోర్లా పడే సమయంలో అతనితో వెళ్ళిపోవాలనుకుంది. దేవుడి దయ వల్ల అలా జరగలేదు. ఇప్పుడు నేనేం చేయను? కొన్నాళ్ళు ఈ వాతావరణానికి దూరంగా పంపేయండి సార్. ఎక్కడికి? మీ తల్లిదండ్రుల దగ్గరికి. డూప్లే వ్యర్థంగా నవ్వాడు. డాలీ తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని వాళ్ళకి గొంతు వరకు ఉంది నా మీద కోపం. నా డబ్బు నేను వాళ్ళకి అవసరమే కాని డాలీని వాళ్ళు రానివ్వరు. ఎందుకని? పాత కదే. డాలీ తల్లి మా కులం కాదు. కరుణ దీర్ఘంగా నిట్టూర్చింది. ఇటువంటి కథలు లెక్కలేనన్ని చదివింది. ఛ! చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు అందరూ ఆలోచించే ఈ తీరు ఇంకా మారలేదు. డాలీని ఇక్కడుంచితే రక్తం పొంగుతున్న ఈ సమయంలో ఆ పిల్ల ఏదో ఒక రోజు జాన్తో వెళ్ళిపోవడం ఖాయం. ఏం చెయ్యాలి? పోనీ నేను ఢిల్లీ వెళ్ళనా సార్? దర్శన్ కొడుకు దగ్గరకా? డూపులు అడిగాడు. కరుణ తల ఊపింది. వద్దు. ఆ వాతావరణంలో మీరిద్దరూ కూడా ఉండలేరు. మరెక్కడికైనా తీసుకువెళ్ళలేవా కరుణ? కరుణ కళ్ళు పైకెత్తింది. ఆ కళ్ళల్లో నీళ్ళొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాకెవరున్నారు సార్? అప్పట్లో అత్తయ్య బాగా చూసేది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వెళితే ఆమె ఏమనుకుంటుంది? డూప్లే ఆమె వైపు దీర్ఘంగా చూశాడు. చెంపల పక్కన అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు లేకపోయినట్లయితే కరుణకి 25 అనుకుంటారు. నీలం రాయి మెరిసినట్లు ఆమె కళ్ళు ప్రతి నిమిషం మెరుస్తూనే ఉంటాయి. ఈ మెరుపులన్నీ స్నేహితులు చెప్పగా విన్నాడు కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే బంగారు బొమ్మలా కనిపిస్తోంది కరుణ. ఇన్నాళ్ళు తన హృదయవీణ తంత్రులు తెగినట్లున్నాయి. అవి మోగబోయాయి. ఇప్పుడు ఎవరో అదృశ్యంగా ఆ వీణ సరిచేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడో నిశ్శబ్దంగా తరంగాల మాదిరి సంగీతం వినిపిస్తోంది. ఆ సంగీతం రక్తం రూపంలో శరీరమంతా పాకి ప్రవహిస్తోంది. అతను అప్పటిదాకా కరుణ నిల్చునే ఉందన్న సంగతి మరిచిపోయాడు. కూర్చో కరుణ అన్నాడు. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నువ్వు డాలీని తీసుకుని మీ మేనత్త దగ్గరికి వెళితే ఆమె రానివ్వదా కరుణ? తన ఆశ చావనట్లడిగాడు. కరుణ బికమొహం వేసింది. అప్పుడెప్పుడో జరిగిపోయిన గతం కనిపిస్తోంది. కరుణ, నీ అనుమానం నాకు తెలుసు. పెళ్లి కాకుండా ఈ పిల్లని ఎక్కడి నుంచి తెచ్చిందో అని మీ మేనత్త నిన్ను రానివ్వదు కదూ? టక్కున తలెత్తింది. నెమ్మదిగా అవును అన్నట్టు తలాడించింది. డూపులే 2 అడుగులు ముందుకు వేశాడు. అతను కదిలొస్తుంటే కరుణకి బెంగగా, భయంగా ఉంది. అతను మరో 2 అడుగుల్లో కరుణ కాళ్ళకి దగ్గరగా నిలబడ్డాడు. అతని బలమైన చేతులు ఆమె భుజాల్ని తాకుతున్నాయి. అతను కొద్దిసేపు ఆగి ఆమె మొహాన్ని కుడిచేత్తో పైకెత్తి ఆ మొహంలోకి చూస్తూ, కరుణ, నేను మూర్ఖుణ్ణి. నిన్ను ఇంట్లో పెట్టుకుని చీకటైపోయిన నా బ్రతుకులో వెలుగు ఎక్కడ కనిపిస్తుందా అని తిరుగాడుతుండిపోయాను ఎన్నాళ్ళు అన్నాడు. కరుణ తెల్లబోయినట్టు చూడసాగింది. ఆమెకు అంత క్రితం వరకు ఆశ లేదు, నిరాశ లేదు. ఇలాగే బ్రతకాలి అనుకునేవాళ్లు కొందరైతే ఎలాగైనా బ్రతికేయచ్చు అనుకునేవాళ్లు మరికొందరు ఉంటారు ఈ ప్రపంచంలో. కరుణ 2వ తెగకు చెందిన మనిషి. ఆమెకు కోరికలు లేవని కాదు, జడ పదార్థము అని కాదు. ఆమె ముట్టుకున్న బంగారం మట్టిగా మారిపోతుంటే ఆమె అటువైపు చూడడం మానేసింది. మన సొసైటీలో 10 ఏళ్లు వ్యత్యాసం పెద్ద లెక్కలోది కాదు. నిజానికి నీకు నాకు 7-8 ఏళ్ల వ్యత్యాసం ఉంటుంది. నీ బ్రతుకుని నేను శాసించను కరుణ. కాని నీకు ఓ ఇల్లు, ఆ ఇంట్లో నీ భర్త, పిల్లలు ఉండాలనే స్వార్థం ఇప్పుడైనా నేర్చుకో. ఆ ఇంట్లోకి నన్ను, డాలీని పిలవలేవా? అతను చేతులు వదిలేసి బుద్ధిమంతుడైన కుర్రాడు చేతులు కట్టుకుని మాస్టర్ దగ్గర నిల్చున్నట్లు నిల్చున్నాడు. కరుణ నోరు మెదపలేకపోతోంది. యాదృచ్ఛికంగా తనని వరిస్తున్న అదృష్టాన్ని ఆమె నమ్మలేనట్లు చూస్తోంది. ప్లీజ్ కరుణ, నీకు తగినంత సమయం ఇస్తాను. నువ్వు నా మాట నమ్ము. నా స్వార్థం కోసం, డాలీ కోసం నిన్ను నాదాన్ని చేసుకోవాలనుకోవడం లేదు. కోర్స్ డాలీ నా బిడ్డ కాబట్టి అంటున్నానని అనుకోవచ్చు. కానీ నువ్వు ఇంకా ఎన్నేళ్ళెలా ఒంటరిగా ఉండిపోతావు?
కరుణ చటుక్కున లేచి నుంచుంది. అతనికి సమాధానం ఇవ్వకుండా అతని పక్క నుంచే తన గదిలోకి వెళ్ళిపోయింది. దర్శన్ భోజనానికి పిలిచినప్పుడు డైనింగ్ హాల్లోకి వెళ్ళలేదు. డూప్లే 2 సార్లు పిలిచాడు. ఆ తర్వాత తండ్రి కూతురే భోజనం పూర్తి చేసి బయటపడ్డారు. దర్శన్ భోజనం చేసి తలుపులన్నీ వేసొచ్చి పడుకుంది. కరుణ కిటికీ గూట్లో కూర్చుని ఆలోచిస్తోంది. ఆ రాత్రి వెన్నెల పరిచినట్లుగా ఉంది లోకం అంతా. బయట చంద్రుడు పైపైకొస్తూ చీకటిని మింగేసి పగలు చేసేస్తున్నాడు. చుక్కలు ఆకాశంలో తెగిపడిన ముత్యాల మాదిరి మెరుస్తున్నాయి. ఎక్కడా చీకటి కనిపించడం లేదు. వెన్నెల బయట ప్రపంచానికే కాకుండా లోపలున్న గదిలో కూడా వ్యాపిస్తోంది. తెల్లని పక్క తెల్లగా మంచి మనసుకి నవనీతానికి మారుపేరులా కనిపిస్తోంది. కరుణకి అంతకంతకు ఆశ్చర్యం వేస్తోంది. ఏంటో ఈరోజు ప్రకృతిలో ఇన్ని మార్పులు కనిపిస్తున్నాయి, ఏంటి చెప్పమా అని. ప్రత్యేకించి కాళరాత్రుల గురించి, ఒంటరితనం గురించి కరుణ ఆలోచించకపోయినా ఆమె పరిధి అప్పటి వరకు అజ్ఞాతంగా ఆ పరిసరాల్లో ఆలోచించేది. డూప్లే గురించి ఒక్కనాడు కూడా ఆమె కనురెప్పలు మూతలు పడిన సమయంలో నిమిషం పాటు ఆలోచించి ఎరుగదు. అటువంటిది ఈరోజు ఈ వయసులో కళ్ళెల్లేని గుర్రంలా మనసు గాలి కెరటాల మీద ఆగ మేఘాల్లో ఊహల పందిరి చేరుకుంటోంది. డూప్లే. ఆమె మనసు క్షణంలో ఆనందంతో పరవశమైంది. ఇన్నేళ్లు ఏ కోరిక, ఏ ఆశ లేకుండా బ్రతికిన కరుణ కూడా మనసులో డూప్లే గురించిన ఊహ గర్వానికి కారణం అవుతోంది. అతను తనవాడు, బాప్రే! ఈ భావం ఆమెకో పక్క భయాన్ని, మరో పక్క వింత ఆనందాన్ని కలిగిస్తోంది. రోజులు గడుస్తున్నాయి. వారం 10 రోజులు గడిచేసరికి పున్నమి వెన్నెల రాత్రి రానే వచ్చింది. ఆరు బయట నైట్ డ్రెస్లో డూప్లే అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఉన్నట్టుండి అతని చూపులు కిటికీ వైపు మళ్ళాయి. కరుణ కూర్చుని ఇటువైపే చూస్తోంది. అతను తలదించుకున్నాడు. మరోసారి తలెత్తి చూసేసరికి కరుణ లేదు. అతని ఆలోచనలు, బెంగ అతన్ని ఆశ నిరాశల మధ్య ఊగిసలాడిస్తున్నాయి. డాలీ గదిలో కూర్చుంది. ఆమెకు మాటిమాటికి జాన్ జ్ఞాపకం వస్తున్నాడు. జాన్ బలమైన చేతులు పెనవేసుకుని దగ్గరకు లాక్కుంటున్నాయి. ఆమె పెదవుల వైపు ఆశగా, ఆతృతగా చూస్తున్నాడు. అతని గుండెల్లో వెచ్చదనం ఆమెకు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తున్నాయి. డాలీకి తండ్రి మీద, కరుణ మీద పీకల వరకు కోపంగా ఉంది. ఆ కౌగిలి సుఖం ఇద్దరూ తనకి దూరం చేశారు. అతనితో వెళ్ళిపోవాలి. అందమైన ఇంట్లో హాయిగా కాపురం ఉండాలి. అతన్ని కౌగిలించుకుని మరీ ఆ కౌగిలిలోంచి బయటకు రాకూడదు. ఎలా? పగలంతా 1000 కళ్ళతో కాపలా కాయడమే కాకుండా రాత్రుళ్ళు కిటికీలో కూర్చుంటుంది. అది చాలదన్నట్లు తండ్రి పహారా కాస్తున్నాడు. ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు. అన్నం తినాలనిపించదు. కంటికి నిద్ర రాదు. కళ్ళు మూసినా తెరిచినా జాన్ రూపమే. నిద్రలో హఠాత్తుగా మెలకువ వస్తుంది డాలీకి. అతన్ని దూరం చేసుకుని బ్రతకలేనేమో అన్న స్థితికొచ్చేసింది. చటుక్కున మెలకువ రాగానే అదిరిపడుతుంది. ఒక్కోసారి బలవంతంగా బాల్కనీ మీద నుంచి కిందకి దూకెయ్యాలనుకుంటుంది. అర్ధరాత్రి డాలీకి మెలకువ వచ్చింది. ఆమె పక్క మీద నుంచి లేచింది. అప్పటికే కరుణ ఆ పిల్లని గాఢంగా హృదయానికి హత్తుకుని డాలీ అంది. డాలీ తలెత్తింది. అంతలోనే దుఃఖం ఉప్పెన్లా ముంచుకొస్తుంటే మిస్ అంటూ బావురుమంది. కరుణ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. డాలీ వెక్కిళ్ల మధ్య ఆమె మెడ చుట్టూ చేయివేసి మిస్, ఐ వాంట్ జాన్, ప్లీజ్ మిస్ అంది. కరుణకి జాలితో కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. అలాగే అంది. నిజం? డాలీ ఆమె వైపు నమ్మలేనట్టు చూసింది. కరుణ తల ఊపింది. డాలీ ఆమెను సంతోషంతో కౌగిలించుకుని థ్యాంక్యూ మిస్, థ్యాంక్యూ అంది. మరో 10 నిమిషాలు గడిచిపోయాయి. కరుణ డాలీ మొహం 2 చేతులతో పైకెత్తింది. డాలీ ఏడ్చి ఏడ్చి ఉండడం వల్ల కళ్ళు ఎర్రగా మారిపోయాయి. 0 వాల్ట్ బలుబైన డాలీ కళ్ళల్లో ఎర్రని చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుగ్గ మీద ఎర్రని చారలు ఏర్పడ్డాయి. మనం ఈస్ట్ గోదావరి వెళదాం, వస్తావా? డాలీ అనుమానంగా చూసింది. మళ్ళీ వచ్చాక కొంచెం పెద్దదానం అవుతావు కదా, అప్పుడు మీ డాడీకి ఈజీగా చెప్పచ్చు. ఆ తర్వాత ఆయన్ని ఒప్పించడం మనకి చాలా సులభం. డాలీ తలదించుకుంది. ఈ విషయం విని డూప్లే చాలా సంతోషించాడు. అతనికి కరుణకి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. దర్శన్కి సంతోషంగానే ఉంది. అభిమానం లేకుండా మేనత్త ఇంటికి వెళ్ళదు కరుణ. ఆమె మనసు శుభాన్నే సూచిస్తోంది. మాటిమాటికి ఇంట్లోంచి బయటికి, బయటనుంచి ఇంట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది.
పెళ్లి కానప్పుడు మేనత్త ఎన్నో అంది. ఇప్పుడు ఇలా వెళితే ఇంకేమంటుందో? కరుణకా మాత్రం తెలీదా? ఆమె చూసుకుంటుంది. ప్రయాణం దగ్గర పడుతోంది. కరుణ డూప్లే గదిలోకి వెళ్ళింది. అతను భార్య ఫోటో వైపు నిశితంగా చూస్తున్నాడు. అలికిడి విని ఇటువైపు తిరిగాడు. కరుణ అతన్ని చూస్తూ, ఈ ప్రయాణానికి చాలా డబ్బు అవుతుంది అంది. ఎంత కావాలి? 1000 కావాలి. చాలకపోతే ఉత్తరం రాస్తాను. అతను తాళాలు కరుణ వైపు గిరాటేసి, చెక్కు బుక్కు సైన్ చేసే ఉంది. అమౌంట్ వేసుకో. నీ ఇష్టం. నీకు తోచినంత తీసుకుని వెళ్ళు అన్నాడు. కరుణ బీరువా దగ్గరకొచ్చింది.